లూకా సువార్త 14వ అధ్యాయంలో చదువుకునే ఈ పాఠ్య భాగము 27వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడించుటను గురించిన ఈ అమూల్యమైన మాటలను, ఈ ఉదాహరణలను ఆ శిశువులకు చెబుతూ ఆయన శిశువులగుటకు కావాల్సిన అర్హతలను గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఒక విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుటకు, ఆయన శిష్యులుగా అగుటకు ఆయన ఒక కట్ ఆఫ్ స్టాండర్డ్ని ఆయన నియమించినాడు. దేవుడు ఏం కోరుకోడు కదా, యేసు ప్రభు మానవుల దగ్గర నుంచి ఏం కోరుకోలేదు కదా, ఇప్పుడు ఏంది ఈ స్టాండర్డ్ని పెట్టినాడు, లేదంటే ఈ పరిమాణమును యేసు ప్రభు పెట్టినాడు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీకు రక్షణను అంగీకరించడానికి ఎటువంటి కొలమానమును కానీ, ఎటువంటి డిగ్రీని కానీ, ఎటువంటి స్టాండర్డ్ని ఆయన సెట్ చేయరు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. సమస్త పాపం మానవాళి కొరకై, పాపక్షమాపణ కొరకై ఆయన శిలువ యాగమును జరిగించారు. రక్షణ అనేది ఒక కోణం అయితే, మన విశ్వాస జీవితంలో అది పునాది అయితే, దాన్ని కొనసాగించే శిష్యరికమే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం. మన ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాము. అది యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ మనం సాగుతూ ఉన్నాము అనేది ఎక్కడ కనబడుతుంది అంటే, మన దిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగో మనం నడుచుకుంటా ఉన్నాం, ఆయనను అనుసరించి ఎలాగో నడుచుకుంటా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూలోకంలో మన ప్రయాణం కొనసాగించేటప్పుడు అనేక ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. ఇక్కడ ఎవరన్నా ఒక గోపురమును కడితే దాన్ని కట్టక ముందు కూర్చొని దానికి కావాల్సిందంతా నా దగ్గర ఉందా లేదా అని మొట్టమొదటిగా పరీక్షించుకొని, చూచుకొని తర్వాతనే దాన్ని ప్రారంభిస్తాడు. అది అలా ఆలోచించకుండా ప్రారంభిస్తే అది ప్రారంభమైతే అవుతుంది, గోపురం కట్టే పని మాత్రం ప్రారంభం అవుతుంది, కానీ దాని చివరికి కంప్లీట్ కాదు, దాన్ని ఇంకా అంతం చేయలేడు. హీ కెనాట్ ఫినిష్ ఇట్. ఎవరైతే ముందుగానే కూర్చొని దానికి అయ్యే ఖర్చు, దానికి కావాల్సినవి సామాగ్రి అవన్నిటినీ అంచనా వేసుకొని, లెక్క వేసుకొని, ఎస్టిమేట్ చేసుకోకపోతే హీ కెనాట్ కంప్లీట్. అదే విధముగా ఇంకో ఉపమానంలో యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, రాజు యుద్ధానికి వెళ్ళే ముందు ఎదుట వచ్చే ఇంకో రాజు 20,000 మంది సైన్యమును తీసుకొని వచ్చేటప్పుడు, ఇతని దగ్గర ఉన్న ఈ 10,000 మందితోనే నేను ఆ 20,000 మందిని ఎదుర్కోగలుగుతానా, ఆ యుద్ధాన్ని జయించగలుగుతానా లేదా అని మొట్టమొదటిగా తన దర్బారులో కూర్చొని తన చుట్టూ ఉన్న మంత్రివర్గం అంతటిలో కూడా చర్చించి, ఇది జరిగే పనేనా కాదా అని మొట్టమొదటిగా, ఏ రాజు అయినా కూడా, ఎంత పెద్ద చక్రవర్తి అయినా కూడా, ఎంత అతనికి నమ్మకం ఉండి దాన్ని జయించగలుగుతానని అనుకున్నా కూడా, రాజ్యము దగ్గరికి వచ్చేసరికి యుద్ధము కాబట్టి రాజు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఒకవేళ అతడు అది జయించలేను అనేది ఒక 1% 100%లో 1% కూడా ఆయనకు నేను గెలవలేను అనిపించినా కూడా, మొట్టమొదటిగా ఏం చేస్తాడు అంటే, రాజ్యం నుంచి ఒక వ్యక్తిని పంపించి సంధి జరిగించడానికి ప్రయత్నం చేస్తాడు. హి విల్ ట్రై టు మేక్ పీస్. హీ విల్ సెండ్ సంబడి టు గో అండ్ మేక్ పీస్ బిఫోర్ ద వార్ బిగన్స్. ఏ రాజు అయినా చేసేది అదే. దండయాత్ర చేసుకుంటూ వస్తున్నా కూడా ఎదుట ఉండే రాజ్యము కానీ, దేశము కానీ మొట్టమొదటికి సంధి కొరకై, సమాధానం కొరకై రాయబారమును పంపిస్తాం. సో ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చుచున్న ఈ 2 ఉపమానాలు. దీనిలో యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులముగా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన శిలువను మోసే ప్రక్రియ అది భారముతో కూడుకుంది. యేసు ప్రభు శిలువను ఒకరు మోసినారు. ఎవరది? ఈ భూలోకంలో యేసు ప్రభుని సిలువేసినప్పుడు, యేసు ప్రభు ఆ గొల్గొతా కొండపైకి సిలువను మోసుకుంటూ వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి యేసు ప్రభుకు సహాయంగా, ఒక వ్యక్తి యేసు ప్రభు సిలువను మోసినాడు. ఎవరు ఆ వ్యక్తి? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు. సమాధానం నేను చెప్పను. ఈ సిలువను మోసే ప్రయాణమే ఈ భూలోకంలో విశ్వాసుల యొక్క ప్రయాణం. అందుకే 27వ వచనంలో ఏమని ప్రారంభిస్తా ఉన్నాడంటే, అండ్ హూసో ఎవర్ డస్ నాట్ carry his cross and come after me
కెనాట్ బీ మై డిసైపుల్. నీ భారమును, యేసు ప్రభు అన్నాడు కదా లేఖనములలో, సమస్త ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా ఎదుటకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు కదా. ఇక్కడ ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారు క్యారీ హిజ్ ఓన్ క్రాస్, నీ సిలువను నీవు మోసుకొని నా దగ్గరికి రాకపోతే నీవు నా శిశువుడవుగా పిలుచుకున్నటకు అర్హత లేదు. తెలుగులో ఎంతవరకు తర్జుమాలో అలా ఉందో తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఇట్ ఇస్ క్వైట్ క్లియర్. నీ సిలువను మోసుకొని నా దగ్గరికి రాకపోతే నా శిష్యుడిగా ఉండడానికి నీకు అర్హత లేదు. నీవు ప్రయాసపడి మోస్తున్నది నీ పాప భారం, కానీ ఇష్టపడి మోసేదే సిలువ భారం. యేసుక్రీస్తు ప్రభు బాధతో సిలువను మోసినాడా, దుఃఖముతో సిలువ మోసినాడా, సంతోషముతో సిలువను మోసినాడా? చెప్పాలి ఈ మాటకు సమాధానం. యేసు ప్రభు హృదయంలో ఏమి పెట్టుకొని ఆయన సిలువను మోసినాడు? ఆయన హృదయం అంతా కూడా తండ్రి చిత్తము జరుగుతూ ఉందనే సంతోషమే ఆయనలో ఉంది, కానీ దుఃఖము లేదు. ఒకవేళ దుఃఖం ఉండింటే ఏమనేటోడు యేసు ప్రభు సిలువపై వేలాడదీసినప్పుడు ఏమనేవాడంటే, వీళ్ళందరూ కలిసి నన్ను సిలువ వేసినారు, వీళ్ళందరూ ఒక దెబ్బకు హతమార్చు దేవుడా అంటాడు. ఆయన ఆనందంతో సిలువను మోసినాడు కాబట్టి వీరు ఏమి చేయుచున్నారో వీరెరగరు. మన రక్షకుని యొక్క ప్రేమ ఎంత గంభీరముగా సిలువపై ప్రదర్శించబడిందో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు మానవునిగా సిలువపైకి ఎక్కలేదు. యేసు ప్రభు మనుషునిగా సిలువ భారమును మోయలేదు. దేవాది దేవునిగా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండి అప్పటికి మహిమనంతటిని అనుభవించిన వాడిగా, అది దేవుని సన్నిధిలో ఎంచకూడని భాగ్యముగా ఆయన ఎంచుకొని తనకు కావాల్సిన దాన్ని వెంబడించి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకై పాప భారమును మోసినాడు. ఇక మీదట శిలువ భారం అనేది ప్రయాసతో కూడిన భారం కాదు. ఎటువంటి భారము అంటే, యేసుక్రీస్తు ప్రభు ఇది చేసి ముగించిన తర్వాత పత్రికలలో రాస్తూ ఏమన్నాడంటే, ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించినాడు. ఎవరన్నారు ఈ మాట? పౌలు అన్నాడా, పేతురు అన్నాడా? యేసు ప్రభువును క్రీస్తుగాను ప్రభువుగాను నియమించినాడని పౌలు అన్నాడా, పేతురు అన్నాడా? ఏ పేతురునైతే యేసు క్రీస్తు ప్రభు ఈ బండపై నా మందిరమును కడతాను, లేదంటే నా సంఘమును స్థాపిస్తాను అని దేవుడు మాట్లాడినాడు, అదే పేతురు యేసు క్రీస్తు ప్రభువును ఏమని నియమించినాడంట? క్రీస్తుగాను ప్రభువుగాను. యేసుక్రీస్తు ప్రభు వారి స్థానమును మొట్టమొదటి గ్రహించిన శిశువులలో మొట్టమొదటి వాడు పేతురు. నేను ఎవరని మీరు అనుకుంటా ఉన్నారు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, కానీ పేతురు నిలబడి నీవు దేవుని కుమారుడవు అని మాట్లాడాడు. పేతురు తన వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు కింద పడ్డాడు, అనేక సార్లు తప్పిదమ్ములను చేసినాడు, అనేక సార్లు యేసు ప్రభు నేరుగా తృణీకరించినాడు. హీ డిడ్ ఇట్ డైరెక్ట్లీ. వాంటెడ్లీ చేసినాడు, అన్వాంటెడ్లీ చేసినాడు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా పేతురు తప్పు చేసినాడు. అయినా కూడా దేవుడు తన పరిచర్యలో ఎంత గొప్పగా వాడుకున్నాడో ఆ పత్రికలలో మనం చూడగలుగుతాం. పౌలు తన పరిచర్యలో కూడా యేసు ప్రభు నమ్మకం ముందు ఘోరాతి ఘోరమైన జీవితమును జీవించినాడు. ధర్మశాస్త్రమును అనుసరించినాడు, ధర్మశాస్త్ర ప్రవీణుడుగా ఉన్నాడు. అయినా కూడా దేవునికి వ్యతిరేకముగా దేవునిపైనే దండయాత్రను చేయడానికి బయలుదేరినాడు. అయినా అటువంటి పౌలును దేవుడు సౌలుగా ఉన్న అతనిని పౌలుగా మార్చి తన జీవితంలో సున్నితత్వమును మృదువత్వమును తీసుకొని వచ్చి పౌలు జీవితమును సంపూర్ణముగా మార్చి దేవునికి ఒక బలమైన సాక్ష్యముగా ఈ భూలోకంలో నిలబెట్టుకున్నాడు. ఆ భారము సులువైనది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణమును జయించి శిలువలో వేలాడదీయబడి 3 దినములు సమాధిలో గడిపిన తర్వాత ఆయన జయించిన మరణము సులువైనది కాదు. ఆయన మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ అని అడగగలిగినాడు అంటే ఆయన పొందిన వేదన అంత గంభీరమైంది. Because he went through all the turmoil, just because of you and me, he could say that. నీ వ్యక్తిగత జీవితంలో మెట్టు మెట్టుకు క్రీస్తును ధరించి నడవండి అని చెప్పి
పౌలు తన పత్రికల్లో రాస్తూ తెలియజేస్తున్నాడు. ఎలాగో మనం దాన్ని ధరించి నడవగలుగుతాం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వన్ థింగ్ దట్ ఈస్ షూర్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎలాగో మనం యేసు ప్రభుని పోలి నడుచుకోగలుగుతాము అంటే మనకు లేఖనములో తెలిసిందంతా, మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. స్పష్టమవుతున్న మొదటి మాట ఏంటంటే అది సులువైన మార్గము కాదు. ఈ సులువు కాని మార్గంలో మన ప్రయాణం కొనసాగుతున్నప్పుడు దాన్ని ఎలాగూ మనము సులువు చేసుకోగలుగుతాము? హౌ కెన్ వి మేక్ దట్ ఈజీ ఫర్ అవర్ సెల్ఫ్ ఇస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ క్రైస్ట్. గోపురమును కట్టేవాడైనా, యుద్ధానికి వెళ్ళే రాజైనా మొట్టమొదటిగా కూర్చొని ఏకాంతములో తను తాను ఆలోచించుకోవాలి. ఆ ఆలోచించే ప్రక్రియ ఒక విశ్వాసి తన వ్యక్తిగత జీవితమునకు ఎలాగ దాన్ని అనుసంధించగలుగుతాడంటే తన వ్యక్తిగత ప్రార్థనలోనే. యేసు ప్రభు ఏం చెప్తానంటే, నువ్వు ఏమి చేయాలనుకున్నా నా కొరకే మొట్టమొదటిగా ఏకాంతంలో కూర్చొని ప్రార్థన చేసుకో. యు సిట్ డౌన్ ఫస్ట్ ఇన్ సైలెన్స్ అండ్ పేషెన్స్. ఏది చేయాలనుకున్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వర్క్, అది తప్పైనా సరే అయినా, నీకు అది ఏంటో తెలియనప్పుడు కూర్చొని ఆలోచించు. యు సిట్ డౌన్ అండ్ థింక్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మొట్టమొదటిగా అది సరి అయిందా కాదని నిర్ధారించిన తర్వాత అది ఎలాగూ చేయాలా, ఎప్పుడు చేయాలనే దాని గురించి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ భారమును మోసుకొని ఆయన ప్రయాణం అంతటిలో కూడా మనుషులపై కోపమును కానీ, మనుషులపై ద్వేషమును కానీ ఆయన ఏమాత్రం వ్యక్తపరచలేదు. అంత భారమును భరిస్తూ ఆయన ముందుకు సాగినా కూడా తన తల్లి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమన్నాడంటే అక్కడ అప్పగింతలను చేస్తూ ఉన్నాడు. తన సహోదరుడైన యోహానుకు యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియను ఆయన అప్పగిస్తా ఉన్నాడు. ఇప్పుడు తన బాధ్యత నీది. ఆయన ఎంత అవమానమును, ఎంత నిందను, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా తన కర్తవ్యమును ఏమాత్రము మర్చిపోలేదు. ఒక విశ్వాసికి దేవుడిచ్చిన కర్తవ్యము, పని అంతా కూడా సృష్టి అంతటిలోనికి వెళ్ళి, సమస్త సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. దేవుడు సంఘములకు ఇచ్చిన బాధ్యత అదే, సంఘములో ఉన్న విశ్వాసులకు ఇచ్చిన బాధ్యత అదే. He wants every single soul on this earth to be with him in heaven. మత మార్పిడి చేయమని యేసు ప్రభు చెప్పలేదు, లేదంటే బలవంత పెట్టి తీసుకుని రండి అని చెప్పలేదు. మార్గమును వారికి చూపించండి, నడిచి వచ్చే బాధ్యత వాళ్ళది. మార్గమును చూపించే బాధ్యత నీది. దీని అనేక రకాలుగా దీన్ని విశ్లేషించవచ్చు, కానీ ఇట్ ఇస్ క్రిస్టల్ క్లియర్. యేసుక్రీస్తు ప్రభు వారి ఈ భూమి మీదకి ఎటువంటి మతమును మార్చడానికి, మతమును స్థాపించడానికి ఆయన రాలేదు. లేదంటే ఒక అలవాటుగా వాడుకగా చేసే ఒక సిద్ధాంతమునో, లేదంటే వాడుకగా చేసే ఒక దాన్ని ఏమంటారు ఆచారమును యేసు ప్రభు పుట్టించలేదు. వాట్ ఎవర్ హీ డిడ్ వాజ్ గాడ్స్ విల్. దేవుడు ఏనాడో నిర్ణయించిన ప్రవక్తల గ్రంథములోను, రాజుల గ్రంథములోను, కీర్తనలోను, సామెతలలోను ఆయన గురించి రాయబడిన వాటన్నిటిని నెరవేర్చడానికి వచ్చినాడు. దాన్ని ఒక పొల్లు ఎక్స్ట్రా ఆయన చేయలేదు, ఒక పొల్లు తక్కువ కూడా ఆయన చేయలేదు. హీ డిడ్ వాట్ ఎవర్ హీ వాజ్ ఆర్డైన్ టు డూ. ఎవరు ఆయనకు నిర్ణయించింది అంటే దేవుడు నిర్ణయిస్తే యేసు ప్రభుని ఎందుకు రక్షకునిగా అంగీకరించాలి అంటే ఆయనే దేవుడు కాబట్టి. ఇది నీకు కన్ఫ్యూజింగ్గా ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఏంటి, దేవుడు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఇవేంటి మూడు అనే కన్ఫ్యూజన్ ఉండవచ్చు. ఒక సామాన్యమైన మనుషుడు ఎలాగైతే తన కుటుంబ జీవితంలో, తన దిన జీవితంలో భిన్నమైన పాత్రను పోషిస్తాడో, ఒక సామాన్యమైన మనుషుడు తండ్రిగా, భర్తగా, స్నేహితుడిగా, అనేక బంధుత్వములు, అనేక ఎలాగూ రెస్పాన్సిబిలిటీస్ని ఒక వ్యక్తే చేయగలుగుతాడో, దేవాది దేవుడు ఒకే సమయంలో, ఒకే స్థానములో ఆయన మూడు భిన్నమైన పాత్రలను పోషించలేడా? ఒక కుటుంబంలో చూసుకుంటే ఆ వ్యక్తి భార్యకు భర్తగా ఉంటాడు, పిల్లలకు తండ్రిగా ఉంటాడు. అదే ఆయన తల్లిదండ్రులకు కుమారుడుగా ఉంటాడు. సో ఒక మనిషే ఇన్ని పాత్రలను పోషించగలుగుతున్నాడు. ఒక రోజు ఒక చోట ఒక గోళంలోనే చేయగలిగితే ఈ సృష్టినంతటిని నిన్ను సృష్టించిన దేవుడు ఒక స్థానములో, ఒక సమయంలో మూడు భిన్నమైన పాత్రలను పోషించలేడు.
సామాన్య మానవులమైన మన జీవితంలో మన జ్ఞానంలో ఉన్న అందుబాటు అంతటిలో కూడా మనము యోచించలేము. మనం ఏమాత్రము కూడా సందేహపడలేము ఎలాగూ దేవుడు చేయగలిగినాడు. యు కెనాట్ మెజర్ ద గ్రేట్నెస్ ఆర్ ద పవర్ అండ్ ద మైట్ ఆఫ్ ద గాడ్. దేవుడు అనే ఆ పదములో ఉన్న గొప్పతనమును మన సామాన్యమైన తెలివితో మనము ఆలోచించలేము. యు నో వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ అవర్ ఇంటెలిజెన్స్? మన జ్ఞానమును గురించి బైబిల్ ఏం మాట్లాడుతూ ఉందో తెలుసా? ఎంతమందికి తెలిసింది? మన జ్ఞానం అంట దేవుని వెర్రితనములో ఉన్న జ్ఞానము కన్నా చాలా తక్కువ, మితమైంది. ఇట్ ఈస్ వెరీ లో. The God's intelligence in his foolishness is far greater than man's peak IQ. To keep it simple, this is what the Bible says. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ దేవుడు ఎలాగూ చేయగలుగుతాడు, ఎలాగూ చేసినాడు అనే దాని గురించి సందేహపడడం మానేసి మన వ్యక్తిగత జీవితంలో ఈ శిలువను మనం ఎలాగూ మోసుకొని ముందుకు వెళ్తాము? హౌ ఆర్ వి గోయింగ్ టు ఫేస్ ద క్రాస్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ భారమును మనం మోసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇష్టపడినాం, అంగీకరించినాము, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడే ఆ శిలువ భారమును మోయుటకు సిద్ధపడినాం. సో నౌ దేర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. దానికి సహాయం కావాలి అంటే మొట్టమొదటిగా కూర్చొని ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తావు? ఏదైనా సమస్యను ఎదుర్కొచ్చినప్పుడు, లేదంటే ఏదన్నా ఉంది, ఒక సమస్య ఉంది, దాన్ని పరిశీలించాలి, లేదంటే దాన్ని ఆ సమస్యను తీర్చాలి అన్నప్పుడు ఏం చేస్తారు? ఆలోచిస్తారు కదా. ఏమని ఆలోచిస్తారు? దీన్ని ఎట్లా చేయాలా, అసలు ఏ నుంచి వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎందుకు దేనికి అనే 2 ప్రశ్నలు మాత్రం వేసుకుంటారు. దాని తర్వాత ఎలా? మన ప్రార్థన జీవితంలో కూడా ఎందుకు, దేనికి, ఎలా, ఎవరిని అడుగుతాం? మనకు ఆ జ్ఞానం లేదు కాబట్టి ఆ సమస్య మన దగ్గరికి వచ్చింది. దాన్ని పరిశోధించలేము కాబట్టి అది మనం ఎదుటకు వచ్చి నిలబడి ఎవరి దగ్గర నుంచి సహాయం పొందాలా? పిల్లలైతే తల్లిదండ్రులను అడుగుతారు. తల్లిదండ్రులు ఒకవేళ వారి తల్లిదండ్రులు ఉంటే వారి పైన ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతారు. ఎవరు లేకపోతే ఎవరిని అడగాల? ఎవరికి దీని సమాధానం తెలియకపోతే ఎవరిని అడగాల? ఇవన్నిటికన్నా పైన ఉన్నవాడు. ఎవరు పైన ఉన్నవారు? యేసుక్రీస్తు. సో నీ ప్రార్థనలో ఆయన ప్రతి దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉంది. నీవు ప్రార్థన చేయకపోతే, when you don't sit down and count the cost, if you don't sit down and count the cost, ఇది చేయడం వలన ఏమి జరుగుతుంది అని నీవు దాన్ని లెక్క అంచనా వేసుకోకపోతే, నీ ప్రార్థనలో యేసు ప్రభువును అడగకపోతే నీవు దాన్ని శోధించలేవు. యూ విల్ కమ్ టు దట్ సిచ్యువేషన్ ఓన్లీ బికాస్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. నువ్వు చేయగలిగితే ఆ పరిస్థితే నీ దగ్గరికి రావు. అంతేనా? ఇప్పుడు మ్యాథ్స్ పేపర్ వస్తుంది, దాంట్లో ఆల్జీబ్రా ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి, రకరకాల లెక్కలు ఉంటాయి. నీకు ఆ లెక్క వచ్చిందనుకో, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఈజీయే కదా. దాని ఫార్ములాస్ నీకు గుర్తుంటే దాన్ని సాల్వ్ చేయడం ఈజీయే కదా. నీకు ఫార్ములాస్ తెలియకపోతే, ఆ లెక్కలను ఎలా చేయాలో నీకు తెలియకపోతే, అయితే ఎగ్జామ్ సెంటర్లో నీ ఫ్రెండ్ నన్ను అడగాల, లేదంటే ఆ పేపర్లో క్వశ్చన్ని ఆన్సర్ చేయకుండా రిటర్న్ రావాలి. ఆన్సర్ చేయకపోతే ఏమవుతుంది? మార్కులు రావు, ఫెయిల్ అయ్యి. నీ జీవితంలో కూడా ఈ భారమును సిలువను మోసే ప్రయాణం అంతటిలో కూడా నీవు ప్రశ్నను వేసుకొని సమాధానమును కోరకపోతే, నీ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు వారిని జవాబు కోరకపోతే, యూ విల్ నాట్ గెట్ యువర్ ఆన్సర్ అండ్ యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక మాట అంటూ ఏమన్నాడంటే, సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదట వెతికినప్పుడు ఏం దొరుకుతుందంట? ప్రతి దానికి సమాధానం మనకు దొరుకుతుంది. ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ. నాలెడ్జ్, విజ్డమ్ విల్ బి యాడెడ్ అంటు యూ. జ్ఞానము, వివేకము దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే దాని సర్వసంపూర్ణత అంతా కూడా ఎవరి దగ్గర ఉందంట? హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
నీవు దాన్ని ఆలోచించినావు అంటే దేవుడు దాన్ని ఎప్పుడో ఉద్దేశించినాడు అని అర్థం. ఇప్పుడు నీకు ఆ తలంపు వచ్చింది అంటే దేవుడు ఎప్పుడో దీన్ని ఉద్దేశించినాడు అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఉంచిన ఈ అమూల్యమైన ఈ సిలువను ఇష్టపడి కష్టము లేకుండా మోయాలి అంటే ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుతో సమయం గడపడము చాలా అవసరం. మనం ఇఫ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ దట్ టైమ్ ఇన్ ఎస్టిమేటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో నీవు సమయం గడపకపోతే జాగ్రత్త, ఓడిపోతాం. ఓటమి విశ్వాసి లక్షణము కాదు. విజయమును దయచేసే దేవుడు మనకుండగా ఓటమి విశ్వాసి లక్షణము కాదు. ఓటమి నీ దగ్గరికి వస్తూ ఉంది అంటే అది ఎలాగూ ఓడిపోవాలో నీవే నిర్ణయించుకున్నావు అని అర్థం. బికాస్ యూ డి నాట్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్, యు ఆర్ బీయింగ్ ఫెయిల్డ్ ఎవ్రీ సింగిల్ టైం. ఎందుకు నాకు ఇది ప్రతిసారి నాకే ఎందుకు జరుగుతుంది, ఎందుకు నాకే ఇది జరుగుతుంది అని నీవు ప్రశ్నించుకుంటా ఉన్నావు అంటే ఆ ప్రశ్నను అడగక ముందు ప్రభువా నేను దీన్ని ఎలాగో జయించాలి అని అడిగించు. అది మొదటిసారి వచ్చినా కూడా ఎందుకు నాకే ప్రతిసారి అంటాం, అంతేనా? ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చినా కూడా నాకే ఎందుకు ఇది ప్రతిసారి అంటారు. ఏదో ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు ఏదో బాధపడ్డట్టు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బలపరచడానికే తండ్రి ప్రేమించే కుమారుణ్ణి శిక్షిస్తాడు అని చెప్పి కీర్తనలలో ఎవరిని శిక్షిస్తాడంట? తండ్రి ప్రేమించే కుమారుణ్ణి. దేవుడు మనకి ఎందుకు ఇవన్నీ ఉంచుతా ఉన్నాడు అంటే జస్ట్ బికాస్ హీ లవ్స్ అస్. మనల్ని ప్రేమించి మనల్ని బలపరచాలనుకుంటా ఉన్నాడు కాబట్టి. రాబోయే దినములలో ఇంకా కఠినముగా రోజులు ఉండబోతా ఉన్నాయి కాబట్టి, ఇవన్నిటి కొరకై మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారి కొరకై నమ్మకముగా ఆయన సిలువను ఈ భూలోకంలో మోయాలి అంటే కూర్చొని ఆలోచించడము, ఏకాంతంలో ప్రార్థించడము అవసరం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలను మన హృదయంలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇవన్నిటిని చేయడం వలన ఆయన ఒక అత్యున్నతమైన స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. నన్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఆర్ నన్ ఆఫ్ అవర్ విజ్డమ్ కెన్ ఫ్యాథమ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆయన చేసి ముగించిన కార్యం వలన ఇప్పుడు ఎటువంటి స్థానంలో ఆయన కూర్చున్నాడు అంటే ఇట్ వాజ్ నాట్ సంథింగ్ న్యూ. ఆయనకు ఆల్రెడీ ఉండిన స్థానంలోనే ఇప్పుడు మళ్ళీ తిరిగి సంపాదించుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంకా హుందాదనముతో అధిక శక్తిని కలిగి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఏం చేస్తా ఉన్నాడంటే ఇప్పుడు కూడా దేవుని ఆజ్ఞ కొరకై ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు? ఆయన సిలువను మోస్తున్న ప్రతి వారు, ఆయన శిష్యరికములు చేస్తున్న ప్రతి వారిని ఇప్పుడు సమాధానంలోనికి నడిపించాలి. తన రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? సమస్త విశ్వాసులకు సమాధానము కలుగుతుంది, నిత్య సమాధానము, ఇటర్నల్ పీస్. ఇక నో మోర్ టార్మెంట్స్, నో మోర్ ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ భూలోకంలో ఎవరైనా మీకు ఇబ్బందులు ఉండవు, మీకు ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు అంటే అది అబద్ధం. పరీక్ష లేకపోతే ఒక విద్యార్థి ఉత్తీర్ణతను పొందలేడు. ఎలాగైతే పరీక్ష లేకపోతే ఒక విద్యార్థి తన చదువులో ఉత్తీర్ణతను పొందలేడు, ఇరుకులు ఇబ్బందులు సమస్యలు లేకుండా ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఉత్తీర్ణతను పొందలేడు. యూ కెనాట్ విన్ యాజ్ అ డిసైపుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు బేర్ ద క్రాస్. ఆ సెలువను మోస్తేనే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా నీవు నిలబడతావు. మోయకపోతే దెర్ ఇస్ నథింగ్. ఇది 1 కిలో ఉంటుంది అని కొలవడానికి నీకు ఒక స్కేల్ లేకపోతే ఏం లాభం? ఇది 1 కిలో ఉంటుందని నువ్వు చెప్పగానే అయిపోతుందా? దాన్ని కొలిసి చూపిస్తే కదా అది కిలో అని చెప్పి నిర్ధారించబడేది. లేదంటే 1 కిలోని తీసుకొని నేను 100 కిలోలు అని చెప్తా, ఎందుకంటే ప్రూవ్ చేయడానికి ఏం లేదు కాబట్టి. ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ టు ప్రూవ్, దెర్ ఇస్ నథింగ్ టు గివ్. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ భారమును ఎలాగ మోస్తున్నాడు అనేది మన విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే ఉదాహరణ అక్కడే ఉంది. ఎవరినో అడగాల్సిన అవసరం లేదు, ఎవరో మనకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగ చేయాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే ఒక మాదిరిని
ఉంచినాడు. ఆ మాదిరిని అనుసరించి మనము నడచాలి. యేసు ప్రభు అడుగులో అడుగు వేసి మనం నడవగలిగితే, చిన్నప్పుడు కుమారుడు తండ్రి అడుగులో అడుగు వేసి నడుస్తాడు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువులో ఆయన అడుగులలో అడుగు వేస్తూ ఆయన ఎలాగూ నడిచినాడో మనం అలాగ నడుస్తూ ముందుకు సాగితే ఎవ్రీథింగ్ విల్ బి పీస్ఫుల్. అంతా సమాధానముగా జరిగిపోతుంది. ఇది చాలా కఠినమైంది, ఇది నేను చేయలేనేమో, ఇది నేను జరిగించలేనేమో, దొరకదేమో, కాదేమో అనే సందేహము వద్దు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఎవరికి ఏ సందేహం ఉన్నా, ఎవరికి ఏ కొరత ఉన్నా, ఏది లేకున్నా కూడా ఎలా అడగాలంట, వితౌట్ ఎనీ డౌట్. ఒకసారి చదవండి యాకోబు పత్రిక, ది ఎపిస్టిల్ టు జేమ్స్ చాప్టర్ 1. హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. 5వ వచనం చదువు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. సో అక్కడ మొత్తం ఆర్డర్ మిస్ అయిపోయి ఏమాత్రం సందేహపడక లాస్ట్కి చెప్తాను. కానీ ఇక్కడ ఏముంది, బట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ గాడ్ హూ గివ్స్ టు ఆల్ ఫ్రీలీ అండ్ రిప్రోచెస్ నాట్, ఇట్ షల్ బి గివెన్ టు హిమ్, బట్ లెట్ హిమ్ ఆస్క్ ఇన్ ఫెయిత్ అండ్ నథింగ్ డౌటింగ్. విశ్వాసములోనూ ఎటువంటి సందేహం లేకుండా అడగాలంట. ఇది ఇస్తాడో లేదో, ఇది జరుగుతుందో లేదో, దేవుడు నన్ను కాపాడుతాడో లేదో. అందరికి తెలిసిన ఒక ఉదాహరణ గురించి మాట్లాడుకుందాం. షడ్రెక్, మెషక్, అబేద్నెగోలను ఏం చేసినాడు అప్పుడున్న రాజు? ఆ ప్రతిమకు మొక్కట్లేదు అని చెప్పి తీసుకొని వెళ్ళి అగ్నిగుండములో పడవేయాలా అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే వారు చెప్పిన మాట ఏంటి చెప్పాలా? అందరికి గుర్తుండాలి. ఇవి కూడా గుర్తుండకపోతే బైబిల్ని మళ్ళీ ఒకసారి చదవాల్సిందే మీరు. మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడక పోయిన దాన్ని తెగింపు అంటారు. ఏమంటారు? నువ్వు నన్ను కొట్టినా కొట్టకపోయినా నేను చెయ్యనంటే చెయ్యను. దాన్ని ఏమంటారు? వీడు మొండోడ్రా, తెగించేసానికి ఏడికైతే ఆడికి. మీరు ఇప్పుడు నేను ఏమి చెప్పినా చెయ్యను, నాకు అవసరమే లేదు, నేను వద్దనుకున్నా నాకు వద్దు అనే వాళ్ళని చాలామందిని చూసినామా? దేంట్లో అయినా కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వివాహ జీవితంలో కావచ్చు. నేను వద్దనుకున్నా కాబట్టి నాకు వద్దు. అదే తెగింపు దేవుని సన్నిధిలో దేవుని కొరకై తెగింపును కలిగి ఉండగలుగుతామా? షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు ఏం చేసినారు? ఇఫ్ అవర్ లార్డ్ సేవ్స్ us or does not save, even if he does not save us, we are not going to do that. అటువంటి విశ్వాసము వారికి ఎటువంటి సందేహం లేదు. దేవుడు చేస్తాడా చేయడా అని లేదు. వారి విశ్వాసంలో దేవుడు వారికి చేస్తాడు. ఏమంటే ఎదుటిన్న రాజుకు ఒక పాయింట్ నిరూపించాలి కాబట్టి ఏమంటే ఆయన చేసినా చేయకపోయినా మేము మాత్రం మొక్కం. ఎందుకు? దేవాది దేవునికి మాకన్నా ఇంకా గొప్ప పనులు ఉంటాయి. సో అన్నిటిలో వదిలేసి ఆయన వచ్చినా మొక్కము, రాకపోయినా మేము నీవు చేసిన ప్రతిమకు మొక్కము. కాబట్టి ఒక విశ్వాసికి ఇటువంటి తెగింపు చాలా అవసరం. మన ఎదుట ఉన్న సమస్యను మనం జయిస్తామా జయించమా అనేది దేవుడు నిర్ణయించినాడు. ఆయన నిర్ణయించిన నిర్ణయమును మనము సరిగ్గా జరిగించాలి అంటే వీల్ హ్యావ్ టు బి డౌట్లెస్. సందేహము ఎక్కడైనా కూడా చెడ్డది. ఇఫ్ యు ఆర్ డౌటింగ్ సంబడి ఇన్ యువర్ మ్యారేజ్, తప్పే. వివాహ జీవితంలో సందేహం వచ్చినా తప్పే. వ్యక్తిగత జీవితంలో సందేహాలు వచ్చినా తప్పే. ఎనీవేర్ ఇఫ్ యు డౌట్ సంబడి ఆర్ సంథింగ్, ఇట్ విల్ గో టెరిబుల్లీ రాంగ్. తండ్రి కుమారునిపై సందేహపడినా అక్కడ పొరపాట్లే జరుగుతాయి. ఎనీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రైట్ అండ్ బోల్డ్. ఇది జరిగిందా జరగలేదా అనేది నిలదీసి అడగాలి.
నువ్వు ఇది చేసే ఉంటావు, ఇది జరిగే ఉంటుంది అనే కంక్లూజన్స్లోకి రావద్దు. దేవుడు మనల్ని ఈ బాటలో నడిపించగలుగుతాడు. ఆయన అన్నిటికీ సమర్థుడు, సామర్థ్యమును కలిగిన వాడు దేవుడు గనక దేవుడు ఖచ్చితంగా నన్ను దీనిలో నుంచి నడిపిస్తాడు అని అనుకోవాలి. అది అనుకున్నప్పుడే అన్నిటినీ ఏం చేస్తాడంట, హీ విల్ గివ్ అస్ అండ్ హీ విల్ రిప్రోచ్ అస్ నాట్. మనకి ఇచ్చి మళ్ళా దాని గురించి ఏం చేసినావు అని కూడా అడగడంట. అది దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ సిలువను మోస్తూ మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవుని రాకడకు ఇంకో సంవత్సరము సమీపముగా మనం చేరి ఉన్నాం. ఇంకో సంవత్సరము కూడా అయిపోవస్తా ఉంది. అయిపోయినాయి 4 రోజులు, ఇంకో 40 రోజులు అయిపోతాయి, 300 రోజులు అయిపోతాయి, 365 రోజులు కూడా అయిపోతాయి. ఆ సిలువను మోస్తూ నువ్వు ఎంత ముందుకెళ్తా ఉన్నావు అనేది చూడాలి. నీవు ముందుకెళ్తా ఉన్నావా, అక్కడే నిలబడ్డావా అనేది అవసరం. ఒక దినము రాబోతా ఉంది, యేసుక్రీస్తు ప్రభు దాన్ని చూచి బలా నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను పిలవాలా. కాబట్టి అట్టి స్థానంలో మనం నిలబడడానికి ప్రయాసపడుతూ ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్.